Welcome back to All About Hack YouTube channel. This is Krishna Chaitanya, certified ethical hacker from EC Council. ఈ రోజు మనం ప్యాసివ్ ఫుట్ ప్రింటింగ్ సెకండ్ పార్ట్ చూడబోతున్నాం. లాస్ట్ వీడియోలో పిన్ కమాండ్ ఎలా వాడాలి, అలాగే కొన్ని టూల్స్ యూజ్ చేసుకొని ప్యాసివ్ రికానసెన్స్ ఎలా పర్ఫామ్ చేయాలన్నది చూసాం. బేసిక్గా ఏమేమి కవర్ చేసామంటే టెక్నాలజీస్, సబ్ డొమైన్స్, హోస్టింగ్ హిస్టరీ, నేమ్ సర్వర్స్, ఇలాంటి చాలా ఇన్ఫర్మేషన్స్ ఎలా గ్యాదర్ చేయాలి, విక్టిమ్ అప్లికేషన్కి తెలియకుండా అనే విషయాలు చూసాం కదా. అలాగే ఇప్పుడు అదే విక్టిమ్ మిషన్ యొక్క యూట్యూబ్ వీడియోస్ కానీ ఏమైనా ఉంటే దాంట్లో ఏమైనా మెటా డేటా ఉంటే దాంట్లోంచి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా గ్యాదర్ చేయాలి అన్నది చూద్దాం. దానికోసం మన అటాకర్ మిషన్ ని యాక్టివేట్ చేసుకున్నాం. ఫస్ట్ VMware మీద డబుల్ క్లిక్ చేసుకోండి. VMware ఓపెన్ అయిన తర్వాత Parrot OS ని పవర్ ఆన్ చేయండి. It will take some minutes to boot it up. ఈరోజు డే 4 ఐ థింక్ సో. I promise 100th day kalla you will be expert in ethical hacking. Okay, get back to the video. Password enter చేద్దాం. ఓకే, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇప్పుడు URLs ప్లేస్లో matw.io ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. MW మెటాడేటా అని ఉంది కదా, ఇది ఓపెన్ చేయండి. ఇప్పుడు యూట్యూబ్లోకి వెళ్ళి ఇప్పుడు నాకు సంబంధించిన ఆర్గనైజేషన్ మన ఛానలే అనుకున్నాం. ఫస్ట్ యూట్యూబ్ లాగిన్ అవ్వండి, ఓపెన్ చేయండి. ఇక్కడ ఆల్ అబౌట్ హ్యాక్ మన ఛానల్ పేరు ఎంటర్ చేసి ఇందులో ఫస్ట్ వీడియో, ఈ వీడియో యొక్క URL కాపీ చేసుకోండి. ఇక్కడున్న URL సెక్షన్లో పేస్ట్ చేసి సబ్మిట్ చేయండి. ఇప్పుడు ఈ వీడియోకి సంబంధించిన కంప్లీట్ మెటాడేటా యూ కెన్ యాక్సెస్. పబ్లిష్డ్ ఎట్, ఏ రోజున పబ్లిష్ అయింది, ఛానల్ ఐడి ఏంటి, నేనేం టైటిల్ పెట్టాను, దాని యొక్క డిస్క్రిప్షన్ ఏం పెట్టాను, ఛానల్ యొక్క డిస్క్రిప్షన్, ఇవి మెటాడేటా అన్నమాట. ఇవి ఇంటర్నల్ URLs. చూసినట్టయితే I అనేది ఇంటర్నల్ URL. ఇవన్నీ మనకు తెలియదు ఏం చేస్తున్నాం అనేది. ఇది యూట్యూబ్కి సంబంధించిన రీడైరెక్షన్ URLs అన్నమాట. సో ఇది మెటాడేటా. అలాగే thumbnail ఏం పెట్టాను, నేనేం ట్యాగ్స్ ఇవి ఇంప్లిమెంట్ చేశాను అంటే ఈ వీడియో పబ్లిష్ అవ్వడానికి నేను ఏమేమి ట్యాగ్స్ చేశాను అని ఏవేవి అప్లై చేశానో ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. బేసిక్గా నేను యూట్యూబ్లో అప్లోడ్ చేసిన వీడియో మీరు డైరెక్ట్ యూట్యూబ్ ద్వారా చూసినట్టయితే మీకు ఇలాంటి ట్యాగ్స్ ఏం కనిపించవు. స్టాట్స్, వ్యూ కౌంట్, ఎంతమంది ఈ వీడియో చూశారు. నా వీడియో కొత్త ఛానల్ కాబట్టి తక్కువ వ్యూస్ ఉన్నాయి, తక్కువ లైక్స్ కూడా ఉన్నాయి. అండ్ మోర్ అప్లోడ్ స్టేటస్ ఏంటి, నేను ఈ వీడియోని ప్రైవేట్లో పెట్టానా పబ్లిక్గా పెట్టానా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు ఈ వెబ్సైట్ యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అన్నది చేయొచ్చు. చూసారు కదా, ఇది ఒక టూల్. వీడియో యొక్క మెటా డేటా తీసుకోవడానికి ఇది ఒక టూల్ అన్నమాట. నెక్స్ట్, ఇంతవరకు అప్లికేషన్ డిజైన్ చేయడానికి ఏ టెక్నాలజీస్ వాడారు, ఏ డొమైన్ వాడారు అన్నది చూసాం కదా. అలాగే ఈ అప్లికేషన్ ఏ హార్డ్వేర్ సిస్టమ్ మీద హోస్ట్ అయింది, దాని నెట్వర్కింగ్ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి ఏం టూల్స్ ఉండో, జస్ట్ వీ నీడ్ టు యూజ్ అవర్ బ్రెయిన్ అన్నమాట. ఆల్ అబౌట్ హ్యాక్ అన్నది చిన్న యూట్యూబ్ ఛానల్ కాబట్టి దాని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోలేము. సో ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ వి గో టు ఆల్ అబౌట్ ఫర్ సపోజ్ ఒక ర్యాండమ్ కంపెనీ అనుకున్నాం. ఆ ర్యాండమ్ కంపెనీ
ఏ హార్డ్వేర్ వాడుతుంది, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ వాడుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాం. సో దానికోసం ఇప్పుడు అటాకర్ అది ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఆలోచిద్దాం. ఏదైనా ఒక కంపెనీ నెట్వర్కింగ్ సంబంధించి మెయింటైన్ చేయాలంటే దానికి ఎంప్లాయీస్ ఉండాలి. ఆ ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసుకోవడానికి ఏ ప్లాట్ఫామ్స్ వాడతారు? నౌకరీ, లింక్డ్ఇన్ ఇలాంటి ఎన్ నెంబర్ రిక్రూటింగ్ ప్లాట్ఫామ్స్ నుంచి వాళ్ళు రిక్రూట్మెంట్ జాబ్స్ అనేవి పోస్ట్ చేస్తారు కదా. అలాంటి వెబ్సైట్స్ ఒకసారి చూద్దాం. నౌకరీ చూద్దాం ఒకసారి. నౌకరీలో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత షుడ్ ఓపెన్. ఇప్పుడు హార్డ్వేర్ మోస్ట్లీ నెట్వర్కింగ్ బేసిస్ కదా. నెట్వర్క్ ఇంజనీర్ అని సెర్చ్ చేసి అమెజాన్ కంపెనీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుతుందో చూద్దాం. ఆ, చూడండి, వీళ్ళ నెట్వర్కింగ్ మోస్ట్లీ ఈ కాన్సెప్ట్స్ మీద వర్క్ అవుతుంది. టీసీపీ, డిఎన్ఎస్ సిస్టమ్స్, రౌటింగ్, బీజేపీ, ఓఎస్పి, ఎఫ్ ఇలాంటి నెట్వర్కింగ్ డీటెయిల్స్ కి ఇంపార్టెంట్ కాబట్టి వీటి మీద రిక్రూట్మెంట్ అనేది చేస్తుంది. సో ఈ విధంగా కొంత గొప్ప ఆ కంపెనీ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాడుతుంది అన్నది మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ మనం కంపెనీ వెబ్సైట్స్ మెయిన్ వెబ్సైట్ నుంచి కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇప్పుడు ఐ ఐ వాంట్ టు హ్యాక్ ఫ్లిప్కార్ట్ అనుకుందాం. ఫ్లిప్కార్ట్ ఫ్లిప్కార్ట్ వద్దులే. ఎనీ యాక్సెంచర్ వద్దులే. పెద్ద కంపెనీస్ వద్దు, ఎందుకంటే లీగల్ ఇష్యూస్ మనం ఫేస్ చేయలేము. ఫర్ సపోజ్ ఒక డమ్మీ వెబ్సైట్ ఉందనుకున్నాం. ఏంటి? సర్టిఫైడ్ hacker.com. ఈ వెబ్సైట్ ని మనం హ్యాక్ చేయాలనుకుంటున్నాం. దీని నుంచి మనం ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయడం కోసం మనం ఈ వెబ్సైట్ ని చాలా సార్లు, ఒక 1000 టైమ్స్, 10,000 టైమ్స్ విజిట్ చేయాల్సి రావచ్చు. ఎందుకంటే ఆ వెబ్సైట్ లో మనకి లూప్ హోల్ త్వరగా ఫైండ్ అవుట్ అవ్వకపోవచ్చు. సో అలాంటప్పుడు మనము సైమిల్టేనియస్ గా ఈ వెబ్సైట్ ని ఎక్కువసేపు మనం విజిట్ చేస్తున్నామని ఆ కంపెనీ గుర్తిస్తే ఐడిఎస్, ఇంట్రూషన్ డిటెక్షన్ సిస్టమ్ అనే ఫైర్ వాల్స్ ఇలాంటివి పెట్టుకొని చాలా సార్లు ఈ ఐపీ మన వెబ్సైట్ ని ట్రిగర్ చేస్తుందని చెప్పి వాళ్ళు మన వెబ్సైట్ ని బ్లాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, బ్లాక్ లిస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మన ఐపీని వాళ్ళు హోల్డ్ లో పెడతారు. అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ వెబ్సైట్ ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు మన సిస్టంలోకి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. దానికోసం మనం మన బేస్ మెషిన్ లోకి వెళ్దాం. లెట్స్ ఎంటర్ క్రోమ్. ఇక్కడ వెబ్సైట్ కాపియర్ అని ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ రికమెండెడ్ వర్జన్ ని డౌన్లోడ్ చేయండి. ఓకే, డౌన్లోడ్ అయింది కదా. దీని మీద సింగిల్ క్లిక్ చేసి మీకు ఒక పాపప్ వస్తుంది, దాన్ని ఎస్ క్లిక్ చేసి క్లిక్ ఆన్ నెక్స్ట్. లైసెన్స్ అగ్రిమెంట్ ని యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టాల్. సో ఇప్పుడు మీ డెస్క్టాప్ పైన హ్యాక్ ట్రాక్ అనే ఒక అప్లికేషన్ కనిపిస్తుంది. దాని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ ఆన్ నెక్స్ట్. దీనికి ఒక ప్రాజెక్ట్ పేరు ఇవ్వండి.
టీహెచ్ అనివ్వండి, ఏదో ఒకటి సంథింగ్. ఇక్కడ ఆ వెబ్సైట్ యొక్క యూఆర్ఎల్ పేస్ట్ చేయండి. మనం ఏది హ్యాక్ చేయాలనుకుంటున్నాం, ఐ మీన్ ఏది డౌన్లోడ్ చేయాలనుకుంటున్నాం. certifiedhacker.com. ఈ వెబ్సైట్ లింక్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయండి. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. క్లిక్ ఆన్ నెక్స్ట్, పేజ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. సో డౌన్లోడ్ చేసుకోవడానికి టైం పట్టుద్ది. ఈ టైం అంతా నేను స్కిప్ చేసి మొత్తం డౌన్లోడ్ అయిన దగ్గర రీప్లే చేస్తాను. ఈ వెబ్సైట్ డౌన్లోడ్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. సో క్యాన్సిల్ చేసి వేరే వెబ్సైట్ ట్రై చేద్దాం. ఫినిష్. ఓకే, మళ్ళీ క్లిక్ ఆన్ నెక్స్ట్. ఆల్రెడీ ఓపెన్ అయినట్టుంది. ఒక నిమిషం, నేను ఆ ఫోల్డర్కి వెళ్ళి చూస్తాను వర్క్ అవుతుందో లేదు. ఫైల్స్ అయితే డౌన్లోడ్ అయ్యాయి. ఇండెక్స్ ప్యాజ్ ఓపెన్ చేస్తే సగం పేజ్ ఓపెన్ అయింది. మోస్ట్లీ చాలా పేపర్స్ డౌన్లోడ్ అవ్వాల్సి ఉంది. సో చిన్న వెబ్సైట్ ట్రై చేద్దాం, డౌన్లోడ్ అవుతుందో లేదో. ఈ యూఆర్ఎల్ తీసుకున్నాం. ప్రాజెక్ట్ నేమ్ ప్రసాద్, మన ఫేవరెట్ యూట్యూబర్ అనుకుంటా. నాకైతే ఇన్స్పైర్డ్ యూట్యూబర్. నాకు అతన్ని చూస్తే ఇన్స్పైర్ అవ్వబుద్ధి అవుతుంది అప్పుడప్పుడు. యూఆర్ఎల్ని పేస్ట్ చేశాను. ఫినిష్. నాకు తెలిసి ఇది చిన్న వెబ్సైట్, త్వరగానే డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయ్యాక ఓకే, ఫినిష్. డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఫోల్డర్స్లోకి వెళ్ళి ప్రసాద్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఇండెక్స్ పేజ్ మీద క్లిక్ చేస్తే చూసారా, ఈ వెబ్సైట్కి డిఫరెన్స్ చూడండి. ఇది సర్వర్ మీద హోస్ట్ అయి ఉన్న వెబ్సైట్. ఇది సేమ్ క్లోన్డ్ వెబ్సైట్ మనం డౌన్లోడ్ చేసి మన లోకల్ సిస్టంలో పెట్టుకున్నాం. సో ఇది చిన్న వెబ్సైట్ కాబట్టి మనం మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ గ్యాదర్ చేయలేము. దీని మీద క్లిక్ చేస్తే యూట్యూబ్కి రీడైరెక్ట్ అవుతుంది. ఇదంతా చిన్న వెబ్సైట్. ఒకవేళ ఈ వెబ్సైట్లోనే ఫుటర్లో ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయో తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. దీని మెటా డేటా తెలుసుకోవచ్చు. ఇన్స్పెక్ట్కి వెళ్ళి ఏం టూల్స్ వాడారు ఈ వెబ్సైట్ బిల్డ్ చేయడానికి, ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయా అన్న విషయాలను ప్రతి ఒక్కటి మనం ఈ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ రోజుకి ఇంతే గాయస్. ప్యాసివ్ రికాగ్నిసెన్స్ ఇంతతో కంప్లీట్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకొన్ని టూల్స్ ఉంటే అవి మళ్ళీ రేపటి క్లాస్లో చూద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టాటా, బై బై.